ఈరోజు మనం ఈ వీడియోలో చెన్నైలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, చెన్నై మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, వీటిని డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి అయ్యే బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై చేరుకోవడానికి ట్రైన్స్, బస్ అండ్ ఫ్లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎర్లీ మార్నింగ్ చెన్నై చేరుకునే ట్రైన్స్ గురించి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొదట మనం సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ఉన్న ట్రైన్స్ గురించి తెలుసుకుందాం. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి చెన్నై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 12604. ఇది సాయంత్రం 5:10 సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం 5:40 చెన్నై చేరుతుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 12760. ఇది సాయంత్రం 6:25 బయలుదేరుతుంది. నెక్స్ట్ డే ఉదయం 7:55 చెన్నై చేరుతుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళడానికి ఉన్న ట్రైన్స్ చూద్దాం. విశాఖ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 22869. ఇది విశాఖపట్నంలో సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం 7:50 చేరుతుంది. తమిళనాడు సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ట్రిప్ని మీరు వీలైనంత వరకు వింటర్లో ప్లాన్ చేసుకోండి. డే వన్లో మనం ముందుగా మహాబలిపురం వెళ్దాం. చెన్నై నుంచి మహాబలిపురం 60 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నైలో బైక్స్ అండ్ కార్ రెంటల్స్ అందుబాటులో ఉంటాయి. మ్యాక్సిమం మీరు వీటిని ట్రై చేయండి. క్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వీరు యావరేజ్గా ఒక రోజుకి 2000 నుంచి 2500 ఛార్జ్ చేస్తారు. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి, కానీ ఇవి చాలా రష్గా ఉంటాయి. మీరు బైక్ అండ్ కార్ రెంటల్ తీసుకోవటం చాలా బెస్ట్. ఇప్పుడు మనం మహాబలిపురం చేరుకున్న తర్వాత ఇక్కడ చాలా రూమ్స్ అందుబాటులో ఉంటాయి. యావరేజ్గా వాటి కాస్ట్ 600 నుంచి 1500 వరకు ఉంటుంది. వీటిని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాలకి వెళ్దాం. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన పల్లవుల ప్రధాన ఓడరేవు పట్టణం ఈ మహాబలిపురం. కొంతకాలం మహాబలిపురం పల్లవుల రాజధానిగా కూడా ఉంది. ఆ సమయంలోనే ఇక్కడ ఉన్న స్మారక కట్టడాలు నిర్మించడం జరిగింది. 1984లో ఈ ప్రదేశాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ముందుగా మనం షోర్ టెంపుల్కి వెళ్దాం. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని టికెట్ కాస్ట్ 30 రూపాయలు ఉంటుంది. ఇదే టికెట్ మనం మహాబలిపురంలో ఉన్న అన్ని స్మారక కట్టడాలు చూడటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు షోర్ టెంపుల్గా పిలుస్తున్న ఈ ఆలయం అసలు పేరు జలసైన ఆలయం. ఈ ఆలయాన్ని పల్లవరాజు అయిన 2వ నరసింహవర్మ గ్రానైట్ రాతితో 1200 సంవత్సరాల పూర్వం నిర్మించారు. దీనిని పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించిన అతి పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. తర్వాత మనం పంచరథస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి పంచరథస్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ 5 రథాలు ఉంటాయి. వాటిని పంచపాండవుల రథాలని కూడా అంటారు. ఈ 5 రథాలు ఏకశిలపై చెక్కి ఉంటాయి. తర్వాత మనం ఓల్డ్ లైట్ హౌస్కి చేరుకుందాం. దీన్ని ఓలకన్నేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది. పూర్వం దీనిని పల్లవులు ఎలా ఉపయోగించేవారో తెలుసా? సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి గారు ఒక కొండపై ద్వీపం వెలిగించేవాళ్ళు కదా, అలానే దీనిపై పల్లవులు ద్వీపం వెలిగించేవారు. ఇది రాత్రి మొత్తం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడే చాలా స్మారక కట్టడాలు ఉంటాయి, చూడండి. తర్వాత మనం దీని పక్కనే ఉన్న గణేష్ రథాకి వెళ్దాం. ఇది మొదట శివుని కోసం నిర్మించారంట. తర్వాత కాలంలో గ్రామస్తులు శివలింగానికి బదులు గణపతిని ప్రతిష్ఠించారంట. మనం తర్వాత దీని పక్కనే ఉన్న కృష్ణ బటర్ బాల్కి వెళ్దాం. 1908లో ఈ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న బ్రిటిష్ అధికారి ఈ రాయిని 7 ఏనుగులతో కదిలించే ప్రయత్నం చేశారట. కానీ ఈ 7 ఏనుగులు ఈ రాయిని కదిలించలేకపోయాయి అంట. తర్వాత మనం గవ్వల మ్యూజియంకి వెళ్దాం. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా వెళ్ళండి, అసలు మిస్ చేయొద్దు. తర్వాత మనం బస్టాండ్ పక్కన ఉన్న స్థలసేన పెరుమాళ్ టెంపుల్కి వెళ్దాం. ఇది చాలా పురాతనమైన ఆలయం, తప్పకుండా దర్శించండి. తర్వాత మనం మన రూమ్కి వెళ్ళిపోదాం.
ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే 2లో మనం ఉదయం మహాబలిపురం బీచ్కి వెళ్దాం. ఇక్కడ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత మీరు ఎర్లీగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ వికేట్ చేసేయండి. తర్వాత మనం ముందుగా టైగర్ కేవ్కి చేరుకుందాం. ఇది మహాబలిపురం నుండి 5 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మనం సపరేట్ టికెట్ తీసుకోవాలి. దీని కాస్ట్ 20 రూపాయలు ఉంటుంది. తర్వాత మనం మద్రాస్ క్రోకోడైల్ పార్క్కి వెళ్దాం. ఇది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ 14 రకాల జాతుల ముసలలు, 10 రకాల జాతుల తాబేళ్లు, వివిధ రకాల పాములు ఉంటాయి. దీని ఎంట్రీ టికెట్ పెద్దవారికి 100 రూపాయలు, చిన్నవారికి 50 రూపాయలు. తర్వాత మనం ఇక్కడ నుంచి దక్షిణ చిత్రానికి వెళ్దాం. ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. దీని ఎంట్రన్స్లోని టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని కాస్ట్ ఒక్కొక్కరికి 150 రూపీస్ ఉంటుంది. దీనిలో సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాల్లో మన పూర్వీకులు నిర్మించిన పురాతన ఇళ్లను చూడవచ్చు. దక్షిణ చిత్ర 4 భాగాలుగా ఉంటుంది. అవి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విజిపి మెరైన్ కింగ్డమ్కి వెళ్దాం. ఇది 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన ఇండియాలోనే మొట్టమొదటి అండర్ వాటర్ టన్నల్ అక్వేరియం. దీనికి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది ఒక్కొక్కరికి 550 రూపాయలు ఉంటుంది. తర్వాత మనం ఇక్కడి నుంచి సముద్ర తీరంలో ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్దాం. ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చెన్నైలో చాలా ఫేమస్ ఆలయం. ఈ ఆలయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్ చేసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయాన్ని 1974లో నిర్మించారు. ఈ ఆలయానికి ఎదురుగా బీచ్ కూడా ఉంటుంది. తర్వాత మనం చెన్నై లైట్ హౌస్కి వెళ్దాం. ఇది 17 కిలోమీటర్లు ఉంటుంది. దీనిపై నుంచి మెరీనా బీచ్ మరియు చెన్నై సిటీ వ్యూ చాలా బాగుంటాయి. దీని టికెట్ 20 రూపీస్. ఇది మొత్తం 13 అంతస్తులు ఉంటుంది. దీనికి 9వ అంతస్తు వరకు లిఫ్ట్ కూడా ఉంటుంది. మెరీనా బీచ్ మన ఇండియాలోనే అతి పొడవైన బీచ్. ప్రపంచంలో అతి పొడవైన బీచ్ల్లో 2వ స్థానం. దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు బీచ్లో కావాల్సినంత సమయం గడపండి. తర్వాత మీరు చెన్నైలో రూమ్ తీసుకోండి. ఇంతటితో డే 2 కంప్లీట్ అవుతుంది. డే 3లో మీరు వీలైనంత త్వరగా స్టార్ట్ అవ్వండి. ముందుగా మనం పార్థసారథి ఆలయానికి వెళ్దాం. ఈ ఆలయం చెన్నై సెంటర్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. పార్థసారథి ఆలయం చెన్నైలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పల్లవరాజు అయిన 1వ నరసింహవర్మ నిర్మించారు. ఇది 1400 సంవత్సరాల నాటి ఆలయం. ఈ ఆలయం విష్ణుమూర్తి ప్రధాన ఆలయాలైన 108 దివ్య దేశాలలో ఇది ఒకటి. వీటిని దివ్య తిరుపతులు అని కూడా పిలుస్తారు. తర్వాత మనం ఇక్కడి నుంచి సెయింట్ థామస్ చర్చికి వెళ్దాం. ఇది 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చెన్నైలోనే మోస్ట్ ఫేమస్ చర్చ్. ఈ చర్చిని 1523లో పోర్చుగీస్ వారు నిర్మించారు. ఇది చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత మనం కపాలీశ్వర ఆలయానికి వెళ్దాం. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ప్రదేశంలో అమ్మవారు నెమలి రూపంలో శివుని కోసం తపస్సు చేసేవారంట. అందుకే ఈ ప్రదేశానికి మైలాపూర్ అని పేరు వచ్చింది. తర్వాత మనం చెన్నై స్నేక్ పార్క్కి వెళ్దాం. దీని ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది కాస్ట్ ఒక్కొక్కరికి 30 రూపీస్. దీనిని 1972లో నిర్మించారు. ఇక్కడ రకరకాల పాములను చూడవచ్చు. దీని పక్కనే మ్యూజియం కూడా ఉంటుంది. దీనిలో చనిపోయిన పాములని, బల్లుల్ని పాడవకుండా భద్రపరిచారు. తర్వాత మనం వల్లువారి కొట్టం వెళ్దాం. ఇది ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దపు గొప్ప కవి అయిన శ్రీ వల్లువారి జ్ఞాపకార్థం కోసం నిర్మించారు. తర్వాత చెన్నై మ్యూజియం వెళ్దాం. దీని ఎంట్రన్స్ టికెట్ 15 రూపాయలు ఉంటుంది. ఇది మన ఇండియాలోని అతి పెద్ద పురాతనమైన మ్యూజియం. దీన్ని 1851లో నిర్మించారు. ఇక్కడ అన్ని రకాల పురాతన వస్తువులను చూడవచ్చు. తర్వాత మనం మెరీనా బీచ్ దగ్గర ఉన్న అన్నా స్క్వేర్ వెళ్దాం. ఇక్కడ ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి గారుల సమాధులు ఉంటాయి. తర్వాత మనం మన రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని చెన్నై సెంట్రల్కి వెళ్దాం. అక్కడ నుంచి మీరు మీ హోమ్ టౌన్కి చేరుకోవచ్చు. ఇంతటితో మన చెన్నై ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం చెన్నై నుంచి హైదరాబాద్కు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ చూద్దాం. చెన్నై సెంట్రల్ నుంచి చార్మినార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ 12759. ఇది చెన్నైలో సాయంత్రం 5:10 బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 7:50 సికింద్రాబాద్ చేరుతుంది. ఇప్పుడు మనం చెన్నై నుంచి విశాఖపట్నంకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ చూద్దాం. చెన్నై సెంట్రల్ నుంచి హౌరా మెయిల్ ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ 12840. ఇది చెన్నైలో సాయంత్రం 7:15 బయలుదేరుతుంది.
ఆ తర్వాత రోజు ఉదయం 8:05 విశాఖపట్నం చేరుకుంటుంది. ఇప్పుడు మనం ఈ ట్రిప్కి అయ్యే బడ్జెట్ చూద్దాం. ట్రైన్ టికెట్స్, ఫుడ్ ఛార్జ్, అకామిడేషన్, బైక్ రెంటల్, అదర్స్ అన్నీ కలిపి మొత్తం ఒక్కొక్క పర్సన్కి ఎంత అయిందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.